ఇండియా ప్లేయర్స్లో డైట్ పేరు చెప్పగానే వెంటనే గుర్తొచ్చేది విరాట్ కోహ్లీ పేరే. చాలా కాలంగా డైట్, జిమ్ బ్యాలెన్స్ చేసుకుంటూ పర్ఫెక్ట్ బాడీని మెయింటైన్ చేస్తూ వస్తున్నాడు. విరాట్ కోహ్లీ ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది తినడు. కోహ్లీకి సెపరేట్ చెఫ్ ఉంటాడు. తనకు కావాల్సినవి చెప్పినట్టు చేస్తూ వండి పెడుతూ ఉంటాడు. కానీ అదంతా అప్పుడు. ఇప్పుడు కోహ్లీకి కొత్తగా ఫుడ్ తిప్పలు వచ్చి పడ్డాయి. బీసీసీఐ కొత్త రూల్స్తో విరాట్ కోహ్లీ ఫుడ్కి ఇబ్బంది పడుతున్నాడు. బీసీసీఐ రూల్స్కి కోహ్లీ ఫుడ్కి సంబంధం ఏంటి అని అనుకుంటున్నారా? తాజాగా బీసీసీఐ ఓ 10 రూల్స్ని ప్రవేశపెట్టింది. అందులో ముఖ్యమైనది, ఇతర దేశాలకు వెళ్లేటప్పుడు ఫ్యామిలీ కానీ చెఫ్ని కానీ ఎవరిని తెచ్చుకోవడానికి వీల్లేదు. దాంతో తనకు కావాల్సిన స్పెషల్ డైట్ కోసం కోహ్లీ పడే తిప్పలు అన్నీ ఇన్ని కావు. కానీ డైట్ విషయంలో కఠినంగా ఉండే విరాట్ కోహ్లీ తనకిష్టమైన ఆహారం కోసం ఓ మార్గం కనిపెట్టినట్లు తెలుస్తోంది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమిండియా దుబాయ్ వెళ్ళింది. అక్కడ ప్రాక్టీస్కి వచ్చిన కాసేపటికే కోహ్లీకి ప్యాకెట్ల రూపంలో ఫుడ్ డెలివరీ అయింది. అయితే ప్రత్యేకంగా చెఫ్ లేకపోవడంతో లోకల్ టీం మేనేజర్కు చెప్పి తనకు కావలసిన వాటిని తెప్పించుకున్నాడు. ఎలా చేయాలి, ఎలా ఉండాలనే దాని గురించి పూర్తిగా వివరించినట్లు సమాచారం. దీంతో సదరు మేనేజర్ వెంటనే ప్రసిద్ధిగాంచిన ఫుడ్ పాయింట్ నుంచి ప్యాకెట్లను తెచ్చి కోహ్లీకి అందించాడు.